11వ సీజన్ సందర్భంగా తెలుగు వారియర్స్ గేమ్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ లీగ్ ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది తెలుగు వారియర్స్ టీం. Coming to our team, yes, 4-time champions. మేము 4 సార్లు గెలిచాము. వేరే టీంలో ఐ థింక్ బిహైండ్ అస్ ఓన్లీ 2 సార్లు గెలిచినట్టు ఉన్నారు. సో ఈసారి కూడా ఐదో కప్ కొట్టేసి మోర్ ఇంపార్టెంట్లీ అందరినీ ఎంటర్టైన్ చేద్దామని వస్తున్నాము. We play with lot of passion. The most passionate cricketer in this world, I think, is Taman. అన్నీ వదిలేసి క్రికెట్ ఆడతాడు. So we are coming with all our love, passion to entertain the audience, not just to play cricket, but to entertain. We like to entertain. So we will see everyone in the ground. Uppal Stadium lo ఆడుతున్నాం 15th and 16th, 14th and 15th, I'm sorry, 14th and 15th Uppal Stadium lo undi. So please come support us. We will give our heart and soul and try and entertain you. Thank you media మిత్రులందరికీ. తెలుగు వారియర్స్ టీమ్ ఇప్పుడు 4 times గెలిచింది, 5th time ఆడబోతున్నాం. దిస్ ఈజ్ CCL సీజన్ 11th. ఫిబ్రవరి 8th స్టార్ట్ అవుతుంది చిన్నస్వామి స్టేడియంలో. అక్కడ బెంగళూరులో మన తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి మన తెలుగు టీంని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్. చాలా సక్సెస్ఫుల్గా సీజన్స్ని రన్ చేస్తున్నాడు. అండ్ అఖిల్ చెప్పినట్టు మా తమన్ ఉంటే ఇక్కడ క్రేజీ అంతా చూశారు కదా. ఇప్పుడే ఏవీలో ఎలా ఉన్నాడో మావాడు ఫుల్ ఫామ్లో ఉన్నారు. అండ్ మా టీం అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఈసారి సీజన్ 11లో మేము 5th time కప్ తీసుకురావాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ప్లాట్ఫామ్ అనేది విష్ణు మాకు ఇచ్చినది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది క్రికెట్ మీద. 30-40 వేల మంది మధ్యలో మేము ఆడటం అనేది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. చాలా బాగా ఆడుతున్నాం. ఇయర్కి పెరుగుతూనే ఉంది స్టాండర్డ్. అండ్ తెలుగు వారియర్స్ బై ద వే 4 కప్పులు కొట్టింది, 5th కప్. ఈసారి ఇంకా బాగా ఆడుతున్నాం. తెలుగు వారియర్స్ ఒక చాలా ప్యాషనేట్గా మా కెప్టెన్ అఖిల్ గారు, ఆయన ప్యాషన్ గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. చాలా ఒక విరాట్ కోహ్లీ లాగా మా టీంకి ఒక మంచి ప్యాషన్తో టీంని మోటివేట్ చేస్తూ 4 times కప్ కొట్టాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ తమనన్న ఆయన గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన అంతే ప్యాషన్తో మా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో సచిన్ జోషి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఒక సెలబ్రిటీ మోడ్కి వెళ్ళి క్రికెట్లో రావడము, ఇంకంతా చాలా స్ట్రెయిన్ తీసుకున్నాము. సో దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు, రియల్లీ మేకింగ్ మై డ్రీమ్. దిస్ సంథింగ్ ఇస్ ఎ డ్రీమ్ నాకు. ఒక స్టేడియంస్లో ఉప్పల్ స్టేడియం కన్నా టికెటే దొరకదు, బట్ మధ్య పిచ్లో వెళ్ళి ఆడుతున్నాం. ఇండియాలో ఉండే బెస్ట్ క్రికెట్ గ్రౌండ్స్లో వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నాం. ఎక్కడో సచిన్ కొట్టిన 100s కానీ ధోని కొట్టిన గ్రౌండ్స్లో అంతా వీఆర్ గోయింగ్ ప్లేయింగ్ ఇన్ దట్ గ్రౌండ్. అంత హై ఫీలింగ్ అది. మనం చూడడానికి వెళ్తాం, బట్ ఆ పిచ్లో వెళ్ళి ఒకసారి ఆ నేలను ముట్టి మన సీనియర్ ప్లేయర్స్ అంతా ఆడిన గ్రౌండ్లలో మేము అంతా కాలు పెడుతున్నాం, దాంట్లో వెళ్ళి ఆడుతున్నాం అంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. CCL 11th సీజన్ ఇది. ఫస్ట్ సీజన్ నుంచి ఉన్నాను. ఐ నో అప్స్ అండ్ డౌన్స్ వాట్ విష్ణు సార్ హ్యాస్ బీన్ ఫేసింగ్. బట్ ఎవ్రీ సీజన్కి ఇదొక ప్లేయర్స్ తరఫు నుంచి ఇదొక టఫ్ కాంపిటీషన్ అవుతుంది. యాక్టర్స్ కంటే ఈ 1 monthలో వీఆర్ లైక్ క్రికెటర్స్. For more videos like this, subscribe Big TV channel.